travel. Time travel exists. This is what makes time travel possible. ఒక మామూలు వ్యక్తికి కోట్లు సంపాదించాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. అది కూడా చాలా తక్కువ మందికే పాసిబుల్ అవుతుంది. కానీ ఆండ్రూ క్లాసన్ అనే వ్యక్తికి కేవలం 2 వీక్స్ లో 3,000 కోట్లు సంపాదించాడు. అతను $800 స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దాన్ని $350 మిలియన్ గా సంపాదించాడు. FBI అతన్ని అరెస్ట్ చేసి అంత ఎలా సంపాదించావని అడిగితే అతను ఇచ్చిన సమాధానం అందరినీ షాక్ చేసింది. నేను టైం ట్రావెలర్ ని 250 ఇయర్స్ ఫ్యూచర్ నుంచి వచ్చాయని చెప్తాడు. అతని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ అతని మీద ఒక్క రికార్డ్ కూడా దొరకలేదు. అంతేకాదు కోర్టుకు రావాల్సిన రోజు అతను కనిపించకుండా పోయాడు. అలాగే ఒకసారి ఇద్దరు అమ్మాయిలు ఫ్రాన్స్ వెర్సాయిల్స్ గార్డెన్ లో నడుస్తూ ఉండగా సడన్ గా 1700 సెంచరీకి వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి 1950లో న్యూయార్క్ రోడ్డు మీద పాత కాలానికి చెందిన డ్రెస్ వేసుకొని సడన్ గా కనిపించి మాయమైపోతాడు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే టైం ట్రావెల్ నిజంగా సాధ్యమా? ఇలాంటి స్టోరీస్ ఇంకేమైనా ఉన్నాయా? మీరు టైం ట్రావెల్ స్టోరీస్ చాలానే విని ఉంటారు. లైక్ ఇక్కడ కనిపిస్తున్నట్టు లేడీ విత్ ఫోన్ 1928లో తీసిన ఫోటో ఇది. సెల్ ఫోన్ లేని టైంలో ఈమె ఫోన్ ఎలా మాట్లాడుతుంది? ఇక ఇందాక చెప్పినట్టు ఆండ్రూ స్టోరీ ఇలాంటివి విని ఉంటారు. కానీ ఈ వీడియోలో చాలా తక్కువ మందికి తెలిసిన రియల్ స్టోరీస్ మీకోసం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్తే మామూలుగా మనం కాలాన్ని ఎలా ఊహిస్తాం? ఉదయం నుంచి నైట్ వరకు, ఇప్పటి నుంచి రేపటి వరకు. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయే సంఘటనలన్నీ నిజమే అయితే అలాంటప్పుడు టైం ట్రావెల్ అంటే ఏంటి? టైం ట్రావెల్ నిజంగానే ఉన్నట్ట? ఈ వీడియోలో మనం టైం ట్రావెల్ అంటే ఏంటి, సైంటిఫిక్ గా అది ఎలా సాధ్యమవుతుంది, ఇక ప్రపంచంలోనే జరిగిన కొన్ని టైం ట్రావెల్ మిస్టరీస్ తెలుసుకుందాం. టైం ట్రావెల్ అంటే మనకు సంబంధం లేని కాలంలో తిరుగు ప్రయాణం చేయడం. ఒకవేళ మనం 2050కి వెళ్ళగలిగితే అది భవిష్యత్తు ప్రయాణం, లేదా 1800s లోకి వెళ్తే అది గత ప్రయాణం. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఇవన్నీ మామూలే గానీ సైంటిఫిక్ గా ఇది సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. మనకి కామన్ గా 3 టైం ట్రావెల్ థియరీస్ ఉన్నాయి. ఈ వీడియోలో ఈ థియరీ గురించి డెప్త్ గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క థియరీ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక్క వీడియోలో చెప్పలేము. అందుకే ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తాను. నెంబర్ 1, ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. లైట్ వేగం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, సుమారు 3 లక్షల కిలోమీటర్లు ప్రతి సెకండ్ కు. మనం ఎంత వేగంగా కదిలినా లైట్ స్పీడ్ మటుకు చేంజ్ అవ్వదు, కానీ టైం చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రోనట్స్ భూమిపై ఉన్న వారితో పోలిస్తే కనీసం కొన్ని మైక్రో సెకండ్స్ ముందుగా ఫ్యూచర్ లో ఉంటారు. ఐన్స్టీన్ దే ఇంకో థియరీ చెప్పాలంటే ఒక వస్తువు స్పీడ్ ఆఫ్ లైట్ దగ్గరగా వెళ్తే టైం స్లో అవుతుంది, దాంతో అది భవిష్యత్తులోకి అడుగు పెడుతుంది. టైం ఎప్పుడు ఒకేలా పనిచేయదు, అది మనం ట్రావెల్ చేసే స్పీడ్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే ట్విన్ పారాడాక్స్ అంటారు. ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ లో ఒకరు స్పేస్ లోకి లైట్ స్పీడ్ తో వెళ్ళొస్తే భూమి మీద ఉన్న వాడి కంటే స్పేస్ లోకి వెళ్ళొచ్చిన వాడికి తక్కువ వయసు ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతామో టైం అంత స్లో అవుతూ ఉంటుంది. సెకండ్ థియరీ, వార్మ్ హోల్స్. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే టైం ఇక మనం ఉన్న ప్లేస్ రెండింటిని ఒక పేపర్ లా మడిస్తే అప్పుడు అది షార్ట్ కట్ లా పనిచేస్తుంది. ఇది ప్రాక్టికల్ గా చెప్పాలంటే మనల్ని అతి తక్కువ సమయంలో గతంలోకి లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. కానీ ఇది ఇంకా ప్రూవ్ కాలేదు, ఎక్స్పెరిమెంట్ లెవెల్లోనే ఉంది. థర్డ్ థియరీ, బ్లాక్ హోల్స్ అండ్ టైం డిలేషన్. బ్లాక్ హోల్ దగ్గర టైం చాలా నెమ్మదిగా నడుస్తుంది, ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న టైం కంటే బయట నడిచే టైం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇంటర్స్టెల్లార్ సినిమా చూసే ఉంటాం కదా, ఒక ప్లానెట్ మీద 1 గంట ఉండగానే బయట 7 సంవత్సరాలు గడిచిపోతాయని చూపిస్తారు కదా. సేమ్ ఈ బ్లాక్ హోల్ కాన్సెప్టే ఇది కూడా. ఈ 3 థియరీస్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఈ థియరీస్ కి రిలేటెడ్ గా ఉన్న ఒక 5 ఇన్సిడెంట్స్ చెప్తా. మీలో చాలా మందికి తెలిసి ఉండవు. ఇక లాస్ట్ లో చెప్పబోయే ఇన్సిడెంట్ అయితే రియల్ గా మీరు ఇప్పుడే ఈ వీడియో తర్వాత చూడొచ్చు. ఫస్ట్ ఇన్సిడెంట్, మ్యాన్ ఫ్రమ్ టారెడ్. 1954లో జపాన్ లో ఉన్న టోక్యో ఎయిర్పోర్ట్ లో ఒక ప్యాసింజర్ ని అక్కడే ఉండే ఆఫీసర్ ఆపారన్నమాట. ఎందుకంటే అతని పాస్పోర్ట్ లో టారెడ్ అనే దేశం నుంచి వచ్చాడని ఉంది. అతన్ని అడిగితే ఆ దేశం ఫ్రాన్స్ ఇక స్పెయిన్ మధ్యలో ఉంది అంటున్నాడు. కానీ అక్కడున్న ఆఫీసర్స్ కి మటుకు వరల్డ్ మ్యాప్ లో అసలు ఆ దేశం ఎక్కడుందో కనబడడం లేదు. అతన్ని ఏం అడిగినా చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తున్నాడు. పైగా ఆ దేశం గురించి మీకు తెలీదా అని ఆఫీసర్స్ ని క్వశ్చన్ చేస్తున్నాడు. పాస్పోర్ట్, వీసా, స్టాంప్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఆ దేశం ప్రపంచంలో లేదు. అక్కడున్న ఆఫీసర్స్ అందరూ షాక్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇక లాస్ట్ కి అతన్ని ఎంక్వైరీ చేయాలని ఒక హోటల్ రూమ్ లో పెట్టి బయట సెక్యూరిటీ కూడా పెట్టారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? అతను ఆ రోజు నైట్ తనతో పాటు పాస్పోర్ట్, డాక్యుమెంట్స్ అన్ని మాయమైపోయాయి. ఆఫీసర్స్ ఎంత
వెతికినా దొరకలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అతను వేరే డైమెన్షన్ నుంచి టైం ట్రావెల్ చేసి వచ్చాడా అని ఇప్పటికీ వాటికి ఆన్సర్స్ దొరకలేదు. కానీ ఇది పోలీస్ రికార్డ్స్ లో ఇంకా అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సెకండ్ ఇన్సిడెంట్, ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. 1943లో అమెరికా నేవీ ఒక యుద్ధ నౌకపై ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ప్రయోగం చేసింది. అలా ఎందుకు చేసిందంటే ఆ షిప్ ఎలాంటి రాడర్ కు కనిపించకుండా ఉండాలి అని. ఆ షిప్ పేరు యుఎస్ఎస్ ఎల్డ్రిచ్. ఒక రోజు ఆ షిప్ తో ట్రయల్స్ వేస్తుండగా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కాసేపు అందరూ షాక్ అయిపోయారు. కొంచెం సమయం తర్వాత అది మరో ప్లేస్ లో కనిపించింది. కానీ అందులో ఉన్న చాలా మంది సైనికులు తీవ్రంగా భయపడిపోయారు. కొంతమంది ఆ షిప్ లో నుంచి మాయమైపోయారు. ఇది అసలు జరిగిందా లేక వాళ్ళు చేసిన ప్రయోగం ఫెయిల్ అవ్వడం వల్ల అసలు నిజం దాచిపెట్టడానికి డ్రామా చేస్తున్నారా అని ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అంగీకరించలేదు. కానీ మిలిటరీ లీగ్స్ ఇంకా కొన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు దీనిని నిజం అంటున్నారు. మీకు దీని గురించి తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇక మూడో ఇన్సిడెంట్, మోబర్లీ జార్డన్ ఇన్సిడెంట్. ఇది 2 బ్రిటిష్ అమ్మాయిలు కదా. 1901లో వాళ్ళు ఫ్రాన్స్ వెర్సాయిల్స్ గార్డెన్స్ లో తిరుగుతున్నప్పుడు సడన్ గా అక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్ని వాళ్ళ కళ్ళ ముందే మారిపోతున్నాయి. అక్కడ ఉన్న మనుషులు, వాళ్ళ వేసుకున్న డ్రెస్ స్టైల్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, బిల్డింగ్స్ అన్ని 1700 సెంచరీకి చెందినవిగా అనిపించాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు ఒకరికొకరు తనకే జరుగుతుంది అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా, వాళ్ళు ఇంటికి వచ్చేసిన 1 వీక్ తర్వాత మాట్లాడుకుంటూ అప్పుడు ఇద్దరికి ఒకేలా అనిపించిందని తెలిసింది. దీన్ని కన్ఫర్మ్ చేసుకుందామని వాళ్ళు ఎవరికి ఏమేం అనిపించిందో సపరేట్ గా రాసుకుందామని ఒక నోట్స్ లో రాశారు. అప్పుడు తెలిసింది ఇద్దరికి ఒకేలా అనిపించింది, కనిపించింది అని. వాళ్ళకి అదే సమయంలో ఒక మహిళ బొమ్మను గీస్తున్నట్లు గమనించారు. ఆ మహిళను మేరీ ఆంటోనెట్ అంటారు. ఆమె 1972లో ఫ్రెంచ్ రివాల్యూషన్ టైంలో చనిపోయిన ఫ్రెంచ్ రాణిగా గమనించారు. ఇదంతా వాళ్ళు రాసిన యాన్ అడ్వెంచర్ అన్న బుక్ లో ఉంది. చాలా మంది అది ఒక హాలుసినేషన్ అయి ఉండొచ్చు అంటారు. కానీ ఇద్దరు అదే సమయంలో అదే అద్భుత అనుభవాన్ని ఫీల్ చేయడం మిస్టరీగా ఉండిపోయింది. ఇక నాలుగో ఇన్సిడెంట్, 1950s లో న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ రోడ్ లో ఓ 29 ఏళ్ల వ్యక్తి పాతకాలపు డ్రెస్ లో ఒక కార్ ఢీకొట్టి చనిపోయాడు. పోలీసులు అతని దగ్గరున్న వస్తువులు గమనించగా అందులో 1876 లో రూపొందించిన కార్డులు, పాత కాయిన్స్ మరియు ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ లో అతని పేరు రూడాల్ఫ్ ఫ్రెంట్ అని ఉంది. పోలీసులు ఆ అడ్రస్ వెతికి చూస్తే అది 1876 లో మిస్సింగ్ అయిన 60 ఏళ్ల వ్యక్తిగా తెలిసింది. 60 ఏళ్ల మిస్సింగ్ వ్యక్తి మళ్ళీ 29 ఏళ్ల మనిషిగా ఎలా వచ్చాడో తెలియదు. ఇది టైం ట్రావెల్ అని అంటారు, కానీ కొంతమంది దీన్ని కథ అంటారు. ఇది కథ అయితే దీని గురించి అప్పట్లో న్యూస్ లో ఎందుకు ఉంటుంది? ఇది కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ మనం కూడా యూట్యూబ్ లో చూడొచ్చు. ఈ వీడియో అయ్యాక మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చూసి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇన్సిడెంట్ 5, అలెగ్జాండర్ స్మిత్, సిఐఏ టైం ట్రావెలర్. ఒక వీడియోలో అలెగ్జాండర్ స్మిత్ అనే వ్యక్తి ఏం చేశాడంటే అతను సిఐఏ తరపున టైం ట్రావెల్ చేశాడని 2118 సంవత్సరానికి వెళ్ళొచ్చాడని చెప్తున్నాడు. అతను ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ యొక్క ఫోటో చూపించి ఈ ఫోటో నేనే అక్కడ తీశానంటున్నాడు. ఆ ఫోటోలో ఉన్న బిల్డింగ్స్, క్లైమేట్ అసలు మనం చూసినట్టుగా ఉండవు. ఆ వీడియోకి మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ చాలా మంది దీన్ని ఫ్యాబ్రికేషన్ అని చెప్తారు. కానీ ఒకవేళ నిజమైతే సిఐఏ తెలియకుండా ఎక్స్పెరిమెంటల్ మిషన్స్ చేస్తుందంటే నమ్మొచ్చా? అసలు టైం ట్రావెల్ అనేది నిజమా లేక అబద్ధమా? మనిషి ఎప్పుడు సమయాన్ని జయించాలనే కాంక్షతో ఉన్నాడు. ఈ వింత సంఘటనలు అన్ని మనకు అబద్ధంగా అనిపించినా కొన్ని ప్రూఫ్స్ వాటిని నిజమంటున్నాయి. టైం ట్రావెల్ మనుషులకి ఉపయోగమా లేక నష్టమా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి.